రేపు జరగబోయే హోలీ సెలబ్రేషన్స్ లో ఎలాగైనా భాను వల్ల ఏజే ఇరిటేట్ అయ్యేలా మనమే చేద్దాం. ఇప్పుడు బాధపడ్డా ఏజే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటాడు కదా. కానీ ఏజే రావాలి కదా. అసలు హోలీ అంటేనే ఇష్టం లేదని చెప్పి వెళ్ళాడు కదా. అయ్యో, అందుకో దారుందక్కా. ఏంటది? ఓకే, పదండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏజే సంతోషంతోనే ఈ ఫ్యామిలీ సంతోషం ముడిపడి ఉందని నీకు తెలుసు. ఇప్పుడు నీ వల్లే ఏజే హోలీ సెలబ్రేషన్స్ కి రానంటున్నాడు. లేదంటే ఇంతకు ముందు హోలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవాడు, బంధువులందరినీ పిలిచేవాడు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాలిన పని వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాడు. నువ్విలా హ్యాపీగా ఉండి గోల్డ్ గిల్లుకుంటూ ఉంటే లాభం లేదు. ఏజేని ఎలాగైనా హోలీ సెలబ్రేషన్స్ కి వచ్చేలాగా నువ్వే చేయాలి. నేనా? అదిగో, విన్నావా? నేను చెప్పానా, ఈ పని భాను వల్ల కాదక్కా. మన వల్లే కాలేదు, ఈ భాను వల్ల ఏమవుతుంది? సర్లే, నీ వల్ల కాదులే, వదిలే, పదండి వెళ్దాం. ఆగండి. ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? నిన్ను పట్టుకునే నీ వల్ల కాదు అంటున్నాం. ఎందుకు కాదు? రేపటి హోలీ సెలబ్రేషన్స్ కి ఎలాగైనా ఏజీ వచ్చేలా నేను చేస్తాను. వెళ్ళి ఆ పంచుడు, నీ సత్తా ఏంటో బయటపడుతుంది. ఏజీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే జయమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు. ఏజే గనుక వస్తే రేపు నీకు మూడినట్టే. అనవసరంగా కోడళ్ళ దగ్గర రెచ్చిపోయి ఛాలెంజ్ చేశానా? ప్రేమిస్తే ఏమవుతుంది డ్యూడ్? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. తీసుకెళ్ళిపోవడానికి వచ్చావా? చిచి చిచి, అందుకు కాదు. ఎందుకు? అబ్బా దబ్బ జబ బబ. షట్ అప్. సరిగ్గా చెప్పు. గోళీలు ఆడుకోవడానికి, హోలీ ఆడుకోవడానికి కాలనీ వాళ్ళంతా వచ్చి ఆడి పోస్టర్ అంటించి ఫేస్ మీద పేడ కొట్టాలి. ఆడి దినం చెయ్య, ఆడిని బొంద పెట్ట. నన్ను అన్పాపులర్ చేసి సచ్చాడు. వీడి తాడు తెగ. ఏంటా భాష? సాక్ష్యం పేరెత్తితే చాలు నాకు సర్రన్న మండుకొస్తుంది. వాడే కదా నా జీవితంతో ఆడుకుంది. నువ్వెన్ని కథలు చెప్పినా నేను నమ్మను. ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. చెప్పాను కదా, అందరూ హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటుంటే
మీరొక్కరు ఇంట్లో కూర్చుని ల్యాపు టాపు టిక్కు అని నొక్కుంటూ కూర్చుంటారా? పాపం మీ కొడుకులు కోడళ్ళు మీరు కూడా వచ్చి ఆడితే సంతోషిస్తారు కదా. జయమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. మీరు కూడా అన్నీ మర్చిపోయి కాస్త మనసు తేలిక చేసుకుంటారు కదా. నేనేది మర్చిపోయినా నువ్వు చేసిన ద్రోహం మాత్రం జీవితాంతం మర్చిపోలేను. ఆ బర్రె గొంతు విక్రంగాడి గొంతు పిసక అసలు. ఆపో, వెళ్ళు. రేపు వస్తున్నారా? రాను. మీరొస్తే వెళ్తావా గంటేమంటావా? ఏజే ఒప్పించడానికి వచ్చుంటుందా? రేపు నువ్వు హోలీ వస్తాను. ముగ్గురు తోడికోడళ్ళు కలిసి నన్నేమన్నారు? ఏజీని ఒప్పించడం నా వల్ల కాదు అన్నారు కదా. అవును, నీ వల్ల కాలేదు కదా. నా వల్ల కాదు అంటేనే నాకు పట్టుదల పెరిగిపోతుంది. నా వల్ల అవుతుందని నిరూపించుకునేదాకా నేను నిద్రపోను. మధ్య మధ్యలో చిన్న కునుకు తీస్తానంతే. ఇంతకీ నువ్వేం సాధించావని సగర్వంగా తలెత్తుకొని మరీ వచ్చావు? రేపు జరగబోయే హోలీ సెలబ్రేషన్స్ లో ఏజే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాట్, రియలీ? ఎస్, ఏజే సెలబ్రేషన్స్ కి రావడానికి ఒప్పుకున్నారు. అయితే నువ్వు నిజంగా మా అత్తగారివే. నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సిందే. ఏ ఏ ఏ నీకు ఈ కోడలంటే ఏంటో కూడా చూపిస్తా. చెప్పు. రెడీ అయ్యావా? లేదు. ఎందుకు, ఏమైంది? మీ నాన్న వద్దన్నాడా? అవును, మీ అమ్మ పంపిస్తానందన్నావుగా. మా నాన్న పంపించనన్నాడు కదా. ఇది అన్యాయం. హోలీ సెలబ్రేషన్స్కి నువ్వు వస్తున్నావని నేనెంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నన్ను ఎంత డిసప్పాయింట్ చేస్తావా?
నేనేమైపోవాలి? నువ్వేమైపోతావనే వస్తున్నాను, రెడీ అయ్యాను. ఆ, దొంగ, కాసేపట్లో ఎంత టెన్షన్ పెట్టావు? ఈ టెన్షన్కి ఇదే పోతున్నావేంటి? మా ఇంట్లో మా నాన్న, ఆ ఇంట్లో మా అక్క, ఇద్దరికిద్దరు ఎంత టెన్షన్ పడుతున్నారో నీకు తెలుసా? ముందు ఎలాగోలా మీ నాన్న కళ్ళు గప్పి ఇక్కడికి రా. హ్మ్, ఇక్కడ మీ అక్క నోరు మోయించడం నాకెంత పని. స్ట్రాంగ్గా ఉండు. వచ్చాక వెనక్కి పంపించలేదు కదా. సరే, మా నాన్న వచ్చేలోపే బయలుదేరాలి. ఉంటాను. తొందరగా వచ్చేయి, నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటా. అమ్మా, అమ్మా, రెడీ అయ్యావా? బయలుదేరు బయలుదేరు. నాన్నేమైనా అంటాడేమో అని భయంగా ఉందమ్మా. మీ నాన్న నీ ఇష్టాన్ని పట్టించుకోనప్పుడు నువ్వు మీ నాన్నని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. వెళ్ళవే, పదా. ఎక్కడికి? వచ్చారా? మన భాను వాళ్ళంతా హోలీ పండుగని చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారంట. అందుకే అంజల్ని రమ్మంటే పంపిస్తున్నాను. బాను రమ్మందా? బద్రి రమ్మన్నాడా? హోలీ లేదు, ఏమీ లేదు, ఇంట్లోనే ఉండు. ఏ ఎందుకుండాలి? ఎందుకు వెళ్ళకూడదు? ఏం తప్పు చేసింది నా బిడ్డ? మీ బిడ్డలాగా చెప్పా పెట్టకుండా దొంగ పెళ్లి చేసుకుని మీకు అప్రతిష్ట తెచ్చిందా? అక్కడ అడ్డమైన తప్పులు చేస్తూ పుట్టింటి పరువు మంట కలుపుతోంది నీ బిడ్డ. దాంతో పోలిస్తే నా బిడ్డ 1000 రెట్లు నయం. మనసులో ఉన్న విషయం మనతో చెప్పింది. అయినా అబ్బాయి అక్కడున్నాడని దీన్ని పంపనంటావేంటి? అతనొక్కడే ఉంటాడా? పెద్ద మందే ఉంటుంది. ఉండని ఉండకపోని నా కూతురికి హద్దులో ఉండటం బాగా తెలుసు. కన్యాకుమారి, మీరు కాదన్నా సరే అంజలి ఇంటికి వెళ్తుంది, వస్తుంది. నువ్వు వెళ్ళవే. వెళ్ళవే, వెళ్ళు. అక్కడ ఏదైనా మాట వస్తే మాత్రం మీ ఇద్దరిని నరికి పారేస్తాను. వెళ్ళు. హిట్లర్ నాకు అందంగా కనబడుతున్నాడేంటి? ఎన్నడూ అనిపించనే లేదు. ఇవాళ ఇంత అందంగా ఎందుకు కనిపిస్తున్నాడు? ఎందుకు కనిపిస్తున్నాడు? అందరూ రెడీయా? నేను రెడీ. రెడీ అని దూరం నుంచి చెప్పొచ్చు, ఢీ కొట్టి చెప్పక్కర్లేదు. కీసేవి కిందనే కిందనే. కిస్. చిచి, కిస్. కాకు గుడిదీర్ఘమిస్తే కీ కిస్. నీ ఇంకా ఎవరు తెల్ల పావురాల్లా తెల్ల డ్రెస్సులు వేసుకోలేదేంటి? అయినా ఇప్పుడు ఇక్కడ ఎంత నీట్గా రెడీ అయినా అక్కడికి వెళ్ళాక ఎలాగో వాళ్ళు రంగులేసి పాడు చేస్తారు కదా.
నేను ముందే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక ఎవరైనా నా మీద ఒక్క చుక్క రంగేసినా నేను క్షమించను. కొట్టి ఏజే మీద రంగు వేస్తే మామూలుగా గంటేడు. హిట్లర్ అయిపోతాడు. విచిత్రంగా ఉందే, మీ అమ్మా నాన్నల్ని పండగ రోజు వదిలేసి నువ్విక్కడికొచ్చావేంటి? నాకు చిన్నప్పటి నుంచి హోలీ పండుగని అక్కతో కలిసి జరుపుకోవడమే ఇష్టం. ఈ సంవత్సరం అక్క లేదని ఫీల్ అవుతుంటే అమ్మ వెళ్ళమని పంపించింది. మంచి పని చేశావు. ఇలాంటి పండుగలన్నీ మీలాంటి కుర్రకారు కోసమే. హాయిగా సరదాగా ఆడుకుందరు గాని. రండి, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం. ఏమైంది? నువ్వు చేసే వెదవ పనికి అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? నేను చేసింది వెదవ పని అయితే మరి నువ్వు చేసిన దాన్నేమంటారు? నేనేం చేశాను? అబద్ధం చెప్పి మోసం చేసి ఏజేని పెళ్లి చేసుకోలేదా? ఇంత ఆస్తి కోసం నువ్వు చేసిన పని వెదవ పని కాదా? అంజలి, ఏ ఉన్నమాట అంటే నీకంత కోపం వచ్చింది? నీకు తెలియని విషయాలన్నీ అబద్ధాలైపోవు. నువ్వు దబాయించినంత మాత్రాన అబద్ధాలన్నీ నిజాలైపోవు. నువ్వు మాటి మాటికి ఇక్కడికి రావడానికి ఇంట్లో నాన్నకేం చెప్తున్నావు, ఇక్కడ మా వాళ్ళకేం చెప్తున్నావు? అవన్నీ అబద్ధాలు కాదా? అవును, అబద్ధాలే. నేను అబద్ధాలు చెప్పినంత మాత్రాన కొంపలే మునిగిపోలేదే. నువ్వైతే ఏకంగా వీళ్ళందరినీ మోసం చేశావు కదా, నమ్మించి మరీ అరెస్ట్ చేయించావు. దాన్నేమంటారు? అయినా సరే మంచివాళ్లు కాబట్టి నీలాంటి దాన్ని ఉండనిచ్చారు. జయమ్మ ప్లేస్ లో మా అమ్మ గాని ఉండుంటే జీవితంలో నీ మొహం చూపించొద్దని తరిమి తరిమి కొట్టేది. నేను ఊరుకుంటున్నాను కదా అని చాలా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఎన్నన్నా పడుతున్నాను, కానీ నీ బ్రతుకుని నువ్వే బలి చేసుకుంటుంటే మాత్రం ఊరుకోను. ఇలాంటి పని చేస్తే మమ్మీ ఎందుకు ఊరుకుంటుందో నాకు తెలియడం లేదు. నువ్వు బద్రిగాడి మాటలు విని పండగని బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చని వచ్చావేమో. మీ ఇద్దరిని నేను చస్తే కలవనివ్వను. ఏంటే అలా చూస్తున్నావు? మంచాన పడ్డ పెళ్ళాన్ని ముస్తాబు చేస్తున్నాడేంటా అన? మన అసలు రంగు బయటపడకుండా ఉండాలంటే ఆ మాత్రం దొంగ రంగు అద్దాలి కదా. పెళ్ళాం మంచాన పడితేనే ఇంత బాగా చూసుకుంటున్నాడు, ఇంకా మామూలుగా ఉంటే ఇంకెంత బాగా చూసుకుంటాడా అని అందరూ అనుకోవాలి కదా. నాలాంటి వెధవలకి ఇలాంటివన్నీ తప్పవు. మరి ఏం చేస్తాం? ఇక వెళ్దామా హోలీ సంబరానికి? అరే, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానే. అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా
నీకు మాత్రం ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే నువ్వేం చేయలేవు కాబట్టి. చెప్తా మరి అంత రొమాంటిక్గా చూడకు. ఇవాళ ఈ హోళీ సంబరాల్లో, ఈ ఆనంద సమయంలో, ఈ రంగురంగుల వేడుకల్లో ఒక పెను ప్రమాదం జరగబోతోంది. భగ 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 మని నేను భస్మం చేయును కాచుకో.